నేర్చుకున్నారు. ప్యాటర్న్స్ అండ్ వాల్యూస్ ఆల్రెడీ వినుంటారు ఎంఎస్సి. సో ప్యాటర్న్స్ ఆల్రెడీ మనకి పజిల్స్లో పేపర్లు ఇస్తూనే ఉంటారు. సో నన్ను కనుక్కోండి అని. అదేవిధంగా ఇక్కడ చూడండి, దామిని అండ్ కౌశిక ప్లేయింగ్ ఏ గేమ్. సో వాళ్ళ ఏజ్ గురించి ఫైండ్ అవుట్ చేసినందుకు ఒక గేమ్ లాగా ఆడారనమాట. సో అలాంటి మీరు సెల్ ఫోన్స్లో కానీ ఎక్కడైనా చూస్తూనే ఉన్నారు ఇక్కడ. సో అలాంటి ప్యాటర్న్స్ మేకింగ్ రూల్స్, ప్యాటర్న్స్లో మనము రూల్స్ని ఎలా చేయాలి. సో ప్యాటర్న్ ఫస్ట్, మేక్ ఇట్ ట్రయాంగిల్, 3 మ్యాచ్ స్టిక్స్ ఆర్ నీడెడ్. ట్రయాంగిల్ ఏ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇంకి మ్యాచ్ స్టిక్స్ ఎన్ని అవసరమా, హౌ మెనీ నీడెడ్, 3. సో 1 2 3 టోటల్ 3 మ్యాచ్ స్టిక్స్ మనకి అవసరం అవుతుంది ఒక ట్రయాంగిల్. 3 మ్యాచ్ స్టిక్స్. సో నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ గీయాలంటే నెక్స్ట్ మళ్ళీ 3 అవుతాయి. సో టోటల్గా 6 అయ్యాయి. నెక్స్ట్ అలాగే ఇంకో అనదర్ ట్రయాంగిల్ గీయాలంటే నెక్స్ట్ మళ్ళీ 3. సో అప్పుడు 9 అవుతాయి. సో మనకు అక్కడ వాళ్ళు ఒక బాక్స్ వేస్తున్నారు చూడండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, number of matchsticks, number of matchsticks. Next, observation. So మనం ఏం అబ్జర్వ్ చేసాము చూడండి, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్, ఫస్ట్ ట్రయాంగిల్ ఎన్ని మ్యాచ్స్టిక్స్ యూజ్ అయినాయి, 3. సో మనం ఏం అబ్జర్వ్ చేసాం అక్కడ, 1 into 3. నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్. సో 2 ట్రయాంగిల్స్కి మనకి నెంబర్ ఆఫ్ మ్యాచ్స్టిక్స్ ఎన్ని యూజ్ అయినాయి, 6. సో ఇక్కడ 2 into 3, 2 into 3. నెక్స్ట్ 3 ట్రయాంగిల్స్ అన్నప్పుడు మనకి ఎన్ని మ్యాచ్స్టిక్స్ యూజ్ అయినాయి, 9. సో 3 into 3. సో 4 ట్రయాంగిల్స్ అన్నప్పుడు మనకి ఎన్ని యూజ్ అవుతాయి, 12 మ్యాచ్ స్టిక్స్ మనకి అవసరం అన్నమాట, 12. సో అప్పుడు 4 3s are 12. సో 5 ట్రయాంగిల్స్ అన్నప్పుడు మనకి ఎన్ని యూజ్ అవుతాయి, 15. సో 15 అంటే 5 3s are 15. 6 ట్రయాంగిల్స్ అన్నప్పుడు 6 18. సో 6 into 3 18 మ్యాచ్ స్టిక్స్ మనకి అవసరం అన్నమాట. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు మీరు, సో ఎవ్రీ ట్రయాంగిల్కి మనకి 3 అనేది ఎక్స్ట్రాగా మనకి మ్యాచ్ స్టిక్స్ అవసరం అన్నమాట. సో ఇక్కడ ప్యాటర్న్ ఏంటి, 3 into ఏముంది ఇక్కడ ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్, నెక్స్ట్ 3 ట్రయాంగిల్స్. అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, 3 into number of triangles. సో మనము ఎన్ని ట్రయాంగిల్స్ అనేది రాయాలి, 3 into, ఫర్ ఎగ్జాంపుల్ 20 ట్రయాంగిల్స్ అనుకోండి, 3 into 20 60 మ్యాచ్ స్టిక్స్ మనకి యూజ్ అన్నమాట, అవసరం అవుతాయి. సో అదేవిధంగా ఇప్పుడు రూల్ ఏమవుతుంది, 3 into నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, 3 into n. n అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, మనకి ఎన్ని అవసరమో అన్ని వేసుకోవచ్చు అన్నమాట. n అనేది వాల్యూ, n అనేది వాల్యూస్. నెక్స్ట్ మీ టెక్స్ట్ బుక్లో మ్యాథ్స్ 6తోనే అనదర్ ప్యాటర్న్ ఉంది, అంటే స్క్వేర్. సో స్క్వేర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 4 sides. ఇప్పుడు స్క్వేర్స్కి ఎన్ని మ్యాచ్ స్టిక్స్ మనకు అవసరం అవుతాయి, 4. సో ఒక స్క్వేర్కి 4. నెక్స్ట్ 2 స్క్వేర్స్కి 8 మ్యాచ్ స్టిక్స్. ఇక్కడ 4 ఇక్కడ 4 టోటల్ 8. నెక్స్ట్ 3 స్క్వేర్స్ అనుకోండి,
12 మ్యాచ్ స్టిక్స్ మనకి అవసరం అన్నమాట. సో ఒక ట్రయాంగిల్ 4 మ్యాచ్ స్టిక్స్, 2 ఒక స్క్వేర్ 4 మ్యాచ్ స్టిక్స్, 2 స్క్వేర్స్ 8 మ్యాచ్ స్టిక్స్, 3 స్క్వేర్స్ కి 12 మ్యాచ్ స్టిక్స్. సో 3 స్క్వేర్స్ కి ఎన్ని అవుతాయి? టోటల్గా 12 అవుతాయి. సో ఇప్పుడు చూడండి, మనము బాక్స్ వేద్దాం. ఏంటంటున్నారా? నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, number of squares, number of matchsticks. Next observation. So first square ఎన్ని యూజ్ అయ్యాయి? 4 యూజ్ అయ్యాయి. సో ఏమొచ్చింది? 1 4 is 4. నెక్స్ట్ 2 squares. 2 squares ఎన్ని? 8 match sticks. So 2 4s. Next 3 squares. 3 squares ki 12 match sticks. 3 into 4. Next 4 squares ki no tema 16. So 4 into 4. 5 squares ki 20. So 5 into 4. 6 squares ki 6 squares ఉన్నప్పుడు 24 మ్యాచ్ స్టిక్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో 6 into 4 24 మ్యాచ్ స్టిక్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? చూడండి, ఇది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్ స్క్వేర్స్, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ మ్యాచ్ స్టిక్స్. ఒక ట్రయాంగిల్ మనకి ఎన్ని యూజ్ అవుతాయి అనేది, ఒక స్క్వేర్ మనకి ఎన్ని యూజ్ అవుతాయి అనేది బేసిక్. సో ఇప్పుడు అదే విధంగా మనకి రూల్ ఏమవుతుంది? 4 into నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, 4 into నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, 4 into నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. సో 4 into నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ మనం 6 స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు 12 స్క్వేర్స్ చేద్దాం. 12 అప్పుడు 12 4 48 మ్యాచ్ స్టిక్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. 48 మ్యాచ్ స్టిక్స్ మనకి యూజ్ అన్నమాట. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని పెట్టాం కదా, అక్కడ మనం వేరియబుల్స్ యూజ్ చేస్తే అది ఆల్జీబ్రాలో రూల్. ఓకేనా? సో వేరియబుల్ అంటే మనము నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ అన్నాం కదా, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అది వేరియబుల్. అంటే 3 into n, 4 into n, 5 into x. సో వేరియబుల్స్లో మనము m, n, x, y, z వీటిని ఆల్ఫాబెట్ లెటర్స్లో స్మాల్ లెటర్స్ని మనము యూజ్ చేస్తాం అన్నమాట వేరియబుల్స్లో. ఓకేనా? సో వేరియబుల్స్ మోర్ ప్యాటర్న్స్. సో మోర్ ప్యాటర్న్స్ అంటే నాకు చెప్పాను కదా, అదే విధంగా ఇక్కడ మ్యాచ్ స్టిక్స్తో ఉంది, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7.1. 7.1 first. Find the rule which gives the number of matchsticks required to make the following matchstick pattern. Pattern of letter T. T అనే లెటర్ కి మనకి ఎన్ని మ్యాచ్ స్టిక్స్ యూజ్ అవుతాయి అన్నమాట. సో T అనే లెటర్ ఇలా రాస్తాను. సో ఎన్ని మ్యాచ్ స్టిక్స్ యూజ్ అవుతాయి? 2 మ్యాచ్ స్టిక్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఏ ప్యాటర్న్ ఆఫ్ ఈ లెటర్. ఈ లెటర్ కి ఎన్ని యూజ్ అవుతాయి? సో సో ఒక మ్యాచ్ స్టిక్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ 3 మ్యాచ్ స్టిక్స్ పెడతాం. సో టోటల్గా మనకి 4 మ్యాచ్ స్టిక్స్ యూజ్ అవుతాయి అన్నమాట. లేదంటే మనం ఇక్కడ ఒక మ్యాచ్ స్టిక్ ఇక్కడ ఒకటి పెట్టుకుంటే టోటల్ 5 కూడా రాసుకోవచ్చు. 4 or 5. నెక్స్ట్ ఏ ప్యాటర్న్ ఆఫ్ జెడ్. జెడ్కి వచ్చి 3 అంటే ఇక్కడ ఒక మ్యాచ్ స్టిక్స్ అండ్ దెన్ సెకండ్ వన్, థర్డ్. సో టోటల్గా 3 మ్యాచ్ స్టిక్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్
blades required and the number of fans in a hall. మనకి రూల్ రాయాలి అంటే రూల్ make a rule between the number of blades required and number of fans say n in hall. So rule రాయాలి. చూడండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ అనేది ఏమి ఇచ్చినారు సేస్ n ఇచ్చినారు. నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చి నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఈక్వల్ టు n. సో నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఎన్ని ఉంటాయమ్మా ఒక ఫ్యాన్కి ఎన్ని ప్లేట్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి. ఓకేనా. నెంబర్ 7.1 లో సెకండరీ make a rule between the number of blades required and number of fans says n in a hall. So second one make a rule మనం రూల్ రాయాలన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చి n ఫ్యాన్స్. సో నెంబర్ ఆఫ్ ప్లేట్స్ సో ఒక ఫ్యాన్కి ఎన్ని ప్లేట్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ప్లేట్స్ 3 ఉంటాయి. సో రూల్ ఏమవుతుంది సో ఒక ఫ్యాన్ ఉంటే 3 బ్లేడ్స్ ఉంటాయి 2 ఫ్యాన్స్ ఉంటే 2 × 3 6 బ్లేడ్స్ ఉంటాయి. సో రూల్ అనేది 3 × n 3 × నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్. సో రూల్ ఏమవుతుంది 3 × n. నెక్స్ట్ ది కాస్ట్ ఆఫ్ 1 penny is 7 rupees. Then what is the rule for cost of n pence? So the cost of 1 pen cost ఎంత the cost of 1 pen. So 1 pen cost ఎంత 7 rupees. So n pence cost కనుక్కోమా the cost of n pence cost n pence. సో ఏమవుతుంది అప్పుడు 7 × n. సో మనకి ఎన్ని పెన్స్ వచ్చాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 పెన్స్ అనుకోండి. సో కాస్ట్ ఏమవుతుంది 7 × 3 21 రూపీస్ అవుతుంది. సో అలాగే మనకి ఎన్ని పెన్స్ వచ్చారో n పెన్స్ ఇచ్చారు కాబట్టి కాస్ట్ వచ్చి 7n అవుతుంది. సో నెక్స్ట్ ది రూల్ ఫర్ పర్చేస్ ఆఫ్ బుక్స్ is that the cost of Q books is 25 Q rupees and the 25 Q books cost వచ్చి 25 Q అన్నమాట. సో 1 book cost అనుకోండి. సో the cost of Q books. So Q books cost ఎంత 25 Q. So 1 book cost reverse చేయండి. The cost of 1 book. So 1 book cost ఎంత అప్పుడు 25 rupees అన్నమాట. 1 book cost వచ్చి 25 rupees. చాలా ఈజీ మా చాప్టర్. నెక్స్ట్ Harshini says that she has 5 biscuits more than Padma has. How can you express the relationship using variable y? So ఈ variable మనకి ఏమి ఇచ్చారు y ఇచ్చినారు. variable y. So Harshini says she has 5 biscuits more than
పద్మ దగ్గర ఉంటే దానికన్నా మోర్ దెన్ 5 కదా. సో y ప్లస్ 5. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ విత్ వాల్యూస్. ఎక్స్ప్రెషన్స్ విత్ వాల్యూస్. సో మనకి ఎక్స్ప్రెషన్స్ ని 5 ప్లస్ 4, 9 మైనస్ 11 ఇలా నెంబర్స్ ఎక్స్ప్రెషన్ ని నెంబర్స్ యూజ్ చేసి రాస్తాం. అలా కాకుండా x ప్లస్ 5, y మైనస్ n, 3n, 4y ఇలా రాసామంటే వాల్యూస్ యూజ్ చేసి ఎక్స్ప్రెషన్స్ ని రాస్తాం. సో మనం అలా రాసేటప్పుడు అంటే ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు వాల్యూస్ యూజ్ చేసి రాసేటప్పుడు ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ వీటిని యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ప్లస్ యూజ్ చేస్తాం, ఇక్కడ మైనస్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఇంటూ అంటే మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. సో మనము ఇలాగా 4 ఫండమెంటల్స్ని వాల్యూస్లో రాసేటప్పుడు యూజ్ చేస్తాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ విత్ రామా ఈజ్ 3 మోర్ దెన్ రహీం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ రామా హ్యాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ రహీం హ్యాస్. అంటే రహీం దగ్గర ఉండేదానికన్నా రామా దగ్గర మోర్ దెన్ 3 ఉన్నాయి. సో మనము రామా దగ్గర ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి, రహీం దగ్గర మనము 2 పెన్సిల్స్ ఉంటాయనుకోండి. సో రహీం హ్యాస్ 2 పెన్సిల్స్. రహీం హ్యాస్ 2 పెన్సిల్స్ అనుకోండి. సో అప్పుడు రామా దగ్గర ఎన్ని ఉంటాయి? రామా హ్యాస్, సో రహీం దగ్గర 2 పెన్సిల్స్ ఉన్నప్పుడు రహీం దగ్గర ఎన్ని ఉంటాయి? మోర్ దెన్ 3 కదా, అంటే 2 ప్లస్ 3, సో 5 పెన్సిల్స్ ఉంటాయి. చూడండి, రహీం కన్నా 2 పెన్సిల్స్ ఉన్నప్పుడు రామా దగ్గర మోర్ దెన్ 3 ఉంటాయి. దెన్ రహీం కాడ కన్నా 3 పెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు టోటల్ రామా దగ్గర ఎన్ని ఉంటాయి? 5 పెన్సిల్స్ ఉంటాయి. మనకి రహీం దగ్గర పర్టికులర్గా ఉంటాయని ఇవ్వలేదు. సో రహీం దగ్గర ఉండే పెన్స్ని మనము వాల్యూస్తో యూజ్ చేద్దామా? రహీం హ్యాస్ n పెన్సిల్స్. సో రహీం హ్యాస్ n పెన్సిల్స్. సో అప్పుడు రామా దగ్గర ఎన్ని ఉంటాయి? రామా హ్యాస్ n ప్లస్ 3 పెన్సిల్స్ ఉంటాయి. n ప్లస్ 3 పెన్సిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఎవరి దగ్గర? రామా. నెక్స్ట్ హేమ ఎగ్జాంపుల్ చూడండి. హేమ అండ్ మాధవి ఆర్ సిస్టర్స్. మాధవి is 3 years younger to Hema. Write Madhavi's age in terms of Hema age. So Hema Madhavi sisters అన్నమాట. మాధవి వచ్చి హేమ కన్నా 3 years younger అన్నమాట. సో హేమ ఏజ్ వచ్చి హేమ ఏజ్ 10 years అంటుంది. హేమ ఏజ్ 10 years. సో అప్పుడు మాధవి ఏజ్ ఎంత? మాధవి ఏజ్, సో హేమ కన్నా 3 years యంగర్ అంటే 10 మైనస్ 3. అప్పుడు హేమకు వచ్చి మాధవికి వచ్చి 7 years ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హేమ ఏజ్ని 16 అనుకుంటాం. సో 16 అన్నప్పుడు మాధవి ఏజ్ ఏమవుతుంది? సో 3 years యంగర్
అది 2 టైమ్స్ ఆఫ్ pn. ఓకేనా. నెక్స్ట్ 7 plus x. 7 plus x. 7 plus x. సో దాని చూడండి ఎలా రాస్తారు. I have 7 marbles more than Dilip. Dilip దగ్గర x ఉన్నప్పుడు సో మన దగ్గర ఎంత ఉంటాయి, తనకన్నా 7 ఎక్కువ కదా. సో x plus 7. సో 7 plus x అన్న x plus 7 అన్న ఒకటే. సో Dilip దగ్గర x ఉన్నప్పుడు మన దగ్గర మోర్ దెన్ 7 ఉన్నాయి తన దగ్గర ఉండేదానికన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి. సో తన దగ్గర ఉండేదానికన్నా నా దగ్గర 5 ఎక్కువ ఉన్నాయి. అప్పుడేమవుతుంది, 10 plus 5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తన దగ్గర ఎన్ని ఉన్నాయో తెలియదు నాకు చాక్లెట్స్. నా ఫ్రెండ్ దగ్గర ఉండేదానికన్నా నా దగ్గర 7 ఎక్కువ ఉన్నాయి. సో నా ఫ్రెండ్ దగ్గర ఉండేది వచ్చి x, నా కాడ ఇంకా ఎన్ని ఎక్కువ ఉన్నాయి, 7. సో x plus 7 చాక్లెట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నది. సో రూల్ అనేది మనం అలా ఫామ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మధు ప్లాంట్స్ 5 more groundnut seeds than bean seeds. How many ground seeds does he plant? So take number of bean seeds as m. So మధు దగ్గర వచ్చి 5 groundnut seeds ఉన్నాయంట. Then bean seeds కన్నా 5 ఉన్నాయంట. How many ground seeds does he plants? So beans వచ్చి m ఉంటాయనుకోండి, bean seeds ఎన్ని ఉన్నాయి, m ఉన్నాయి. సో groundnut seeds more than groundnut seeds వచ్చి bean seeds కన్నా more than 5 అని. సో అప్పుడు m plus 5. groundnut seeds ఎన్ని ఉన్నాయి, more than 5 అన్నారు, more than 5. So m plus 5. Next exercise 7.2. Exercise 7.2. Write the expression for the following statements. So 5 is added to 3 times z. 3 times z అంటే 3 times z added to 5. దానికి 5 యాడ్ చేస్తే ఫస్ట్ రూల్ అంట. నెక్స్ట్ 9 times n added to 10. 9 times n added to 10. Next 16 is subtracted from 2 times of y. 2 times of y 16 minus అంటే subtracted చేయండి. Next y is multiplied by 10. Then x is the added to the product. So y 10 అనేది మల్టిప్లికేషన్ చేసుకుంటే వాటి యొక్క ప్రోడక్ట్ కి 10 యాడ్ చేయాలి. x ప్రోడక్ట్ కి యాడ్ చేయాలి. చూడండి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రూల్ రాస్తాను. 3 times of z added to 5. 5 is added. So 9 times of n added 10. 16 is subtracted 2 times of y. Next y is multiplied by 10. The added product is product ki 10x ni add cheyali. Next second one. Peter has p number of balls. Number of balls with David is 3 times the balls with Peter. Right, this is an expression. So Peter వచ్చి number of balls with Peter ఎన్నమా? Number of balls
ఎన్ని నోట్బుక్స్ ఉన్నాయి మన ఇష్టమా. సో గీత దగ్గర మనము ఎన్ని అనుకున్నాం. సో సీత దగ్గర మోర్ దెన్ సీత హ్యాస్ more than 3 books more than Geeta. గీతా దగ్గర ఉండేదానికన్నా 3 బుక్స్ ఎక్కువ అన్నమాట. సో అక్కడ రూల్ ఏమవుతుంది n+3. సో గీతా దగ్గర 3 బుక్స్ గీతా దగ్గర n బుక్స్ ఉంటే సీత దగ్గర n+3 బుక్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ candidates. First one, candidates are marching in a parade. There are 5 candidates in each row. What is the rule for number of candidates for given number of rows? Use n for the number of rows. So number of rows enima number of rows vachi n ma number of rows n. Next number of candidates number of candidates ఎంతమంది. సో ఒక రోకి 5 members. సో టోటల్ నెంబర్ ఆఫ్ candidates, the total number of candidates. సో రూల్ ఏమవుతున్నప్పుడు candidates. సో రూల్ ఏమవుతుంది 5 into n లేదా 5n. సో రోస్ వచ్చి n రోస్ అన్నమాట. ఈచ్ రోకి ఎంతమంది 5 క్యాండిడేట్స్ ఉంటారు. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ రో. సో ఈచ్ రోకి 5 మెంబర్స్ ఉన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది 5 into n. ఓకే స్టూడెంట్స్.